మనిషిగా నువ్వు హెచ్చించుకొని మృగమవకు. మనిషిగా నువ్వు తగ్గించుకొని నిజమైన మనిషవు. ఇదే ప్రధాన లక్ష్యం. హెచ్చించుకుంటే మృగమవుతావు, తగ్గించుకుంటే మనిషి అవుతావు. ఈ 2025వ సంవత్సరం ఫలభరితమైన జీవితం కావాలా? తగ్గించుకొని చూడు. ఫలభరితమైనటువంటి కుటుంబం కావాలా? నీ భార్యకు సేవ చేసి చూడు. ఫలభరితమైనటువంటి జీవితం నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా? నీ భర్తకు గౌరవం ఇచ్చి చూడు. శ్రేష్టమైనటువంటి సమాజం, సంఘం కావాలనుకుంటున్నావా? నీ సేవకుడితో, నీ సేవకుడిని గౌరవించి ఆయనతో పాటు కలిసి పనిచేసే నిర్ణయం తీసుకో. శ్రేష్టమైనటువంటి సంబంధాలు ఉండాలనుకుంటున్నావా? తగ్గించుకుని అవతలి వాడు పలకరివ్వట్లేదు, అట్నుంచి అటే వెళ్ళిపోతున్నాడు అని అంటే కావాలని వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకో. ఇట్ ఈస్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ విల్ నాట్ మీకు దాని లోతులు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను మోసం చేసిన వాడిని నువ్వు ఎదురుగా వెళ్ళి నవ్వి వాడిని ఆలింగనం చేసుకుంటే నెత్తిన నిప్పులు పోసినట్టు ఉంటుంది వాడికి. అండ్ యూ విల్ విన్ హిమ్. ఈ 2025వ సంవత్సరం, మే దిస్ బీ ఎన్ ఇయర్ ఆఫ్ హంబల్నెస్. మే దిస్ బీ ఎన్ ఇయర్ వేర్ యూ లుక్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ సీ, ఎక్కడ నేను హెచ్చుకుపోతున్నాను? నాలో గర్వం ఏం చూసుకునుంది? అందమా, చదువా, సిటిజన్షిప్పా, డబ్బా, కులమా, భారతదేశంలో నాకున్నటువంటి ఆస్థ, ఇక్కడ నాకున్నటువంటి ఇల్లా, నేను కొంటున్న రివ్యూన్, లేకపోతే నేను కొంటున్నటువంటి దాన్ని ఏమంటారు, సైబర్ ట్రక్కా? వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ బోస్టింగ్ ఇన్? కొందరు గుర్రముల మీద, రథముల మీద, బంగారం మీద అతిశయపడతారు. మేమైతే మా దేవుడైన యెహోవా యందు అతిశయిస్తాం. తలలో ఉంచుకుంటే ప్రార్థించుకుందాం. భారతదేశంలో పుట్టిన మనం ఆ దేశం నుండి, ఆ దేశం యొక్క లబ్ధి, ఆ దేశం ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందటానికి గల కారణం అనేకులు తీసుకున్నటువంటి కమిట్మెంట్. మతానికి పైన రాజ్యము పట్ల కమిట్మెంట్, దేవుని సత్యవాగ్రంథం పైన కమిట్మెంట్, పరిశుద్ధాత్మని యొక్క శక్తి పైన కమిట్మెంట్, రాజ్య స్థాపన మరియు విస్తరణ అనే కమిట్మెంట్. దాని కారణంగా మనం ఈరోజు ఎదిగాం, ఫలించాం, ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు నువ్వు అదే కమిట్మెంట్ తీసుకుంటే, న్యాయము జరిగించాలని, కనికరాన్ని ప్రేమించాలని, దీన మనస్సు కలిగి జీవించాలన్న కమిట్మెంట్ తీసుకుంటే 2025వ సంవత్సరం నీకు కేవలం క్యాలెండర్లో ఒక పేజీ మారినట్లు కాదు. నీ జీవితం నూతన పరచబడినటువంటి జీవితముగా, నూతన ఆకాశము, నూతన భూమిగా మీ మధ్య నిజమైన మనుష్యత్వాన్ని మీరు చూసేందుకు మధురమైన క్షణాలు 2025లో వేచి ఉన్నాయి.